బాధలోనికి మేము వెళ్తుండగా నీ నోటి బూరుగా నన్ను వాడుకోండి అయ్యా. ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు నువ్వు మాట్లాడని ప్రభావ నన్ను నీ అభిషేకంతో నింపి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. సరే, ఎంతమందికి దేవుని వాక్యం అంటే ఇష్టం? చేతులు ఎత్తుతారా? ఐ లవ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని గట్టిగా చెప్పండి. ఓకే, నిజంగానా? మరి ఇష్టం ఉంటే కొంతమంది ఒకళ్ళు ఇద్దరు బైబిల్స్ తెచ్చుకోవాలి, పక్కన పెట్టండి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ బైబిల్ మీ బ్యాగ్ లో ఉంటుందా? కొంతమంది దగ్గర లేదు, అవునా? ఉండదు. సరే, తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు కదా, జర్నీలో కానీ ఎక్కడైనా మీరు ఉన్న ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చదువుతున్నారా? మీరు తీసుకెళ్తున్న బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఓకే, ఇంతమంది చేతులు ఉంటే 10 మెంబర్స్ లేరు ఇక్కడ, అవునా? మనలో బైబిలే కొంతమంది ఎక్కడికి పడినా తీసుకెళ్ళరు. తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటే బ్యాగ్ లో పెట్టుకొని నేను బైబిల్ క్యారీ చేస్తున్నాను. మనం బైబిల్ మోస్తే మనకి ఏదైనా వస్తుందా? ఇప్పుడు బైబిల్ ఉందండి, ఇప్పుడు అంతెందుకు అన్యులు కూడా ఈ బైబిల్ ఏం తప్పులు ఉన్నాయని చెప్పి బైబిల్స్ కొని వాటిని మోసుకొని ఎక్కడ పడితే అక్కడ చదవడానికి తిరుగుతూ ఉంటారు, బైబిల్ మోస్తారు. వాళ్ళకి ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏం చేస్తున్నారు? తప్పులు ఎతకడానికి చూస్తున్నారు. బైబిల్ మోస్తున్నంత మాత్రం మనం పరలోకం వెళ్ళిపోతామా? బైబిల్ నాలెడ్జ్ ఉంటే పరలోకం వెళ్తామా? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, మీరు ఇప్పుడు టాప్ 30, మనం వెళ్ళిపోతాం పరలోకం? ఎప్పుడు వెళ్తాం? ఒక్క నిమిషం, బ్రదర్స్ చెప్తారు. నుంచి అని చెప్తారా? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఓకే, ఇంకా ముఖ్యమైనది మన పరలోకం ఎలా వెళ్తాం? సిస్టర్స్ వద్దు, బ్రదర్స్ చెప్తారు. ఇంత నుంచి వాళ్ళు మాట్లాడలేదు కదా, చెప్పండి. ఎస్, మనం రక్షించబడినప్పుడు ఏం చేస్తాం? పరలోకం వెళ్తాం. రక్షణ లేకపోతే పరలోకం వెళ్తామా? మనం ఇక్కడ అందరికి ఎంతో మందికి హెల్ప్ చేసామండి. మన గురించి అందరు గొప్పలు చెప్తున్నారు, ఎవరైనా గొప్పలు చెప్తున్నారు. మరి అంత గొప్పలు చెప్తున్నారు, కానీ మనం దేవుణ్ణి ఓకే బాప్టిస్మం పొందాం, కానీ మనం దేవుడికి నచ్చినట్టు బ్రతకట్లేదు. హెల్ప్ చేస్తున్నాం, కానీ దేవుడు వద్దన్న పాపాలే తిరిగి మన లైఫ్ లో చేస్తున్నాం. దేవుడు వద్దన్న వ్యక్తినే మనం ఆ వ్యక్తులతోనే తిరుగుతున్నాం. దేవుడు వద్దన్నదే మనం చేస్తున్నాం. మనం ఆ పాపం చేస్తున్నప్పుడు పరలోకం వెళ్తామా? మరి బాప్టిస్మం పొందాం కదా, వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళాం? చెప్పండి ఎవరైనా లేచి. సిస్టర్, మైకిల్ బ్రదర్, కానీ ఇంకెవరైనా చెప్పండి. ఎందుకు ఎవరు నుంచి అట్లా? జ్యోతి సిస్టర్, మీరు కూడా వాక్యానుసారంగా నడిచినప్పుడే పరలోకి వెళ్తాం కదా. మరి ఇక్కడ మీరు ఇంతమంది అన్నారు, ఇందాక ఐ లవ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అందరు అన్నారా? అనినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లేచి మనం ఒకటి చెప్పలేకపోతున్నాం కదా. ఎందుకు? ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కొంతమందికి భయం ఉండొచ్చు, కొంతమందికి షైగా ఫీల్ అవుతూ ఉండొచ్చు, చెప్పలేము, రకరకాల రీజన్స్. కానీ ఇది షై ఫీల్ అవ్వాల్సిన ప్లేసా? కాదు కదా. బ్రదర్స్ తలదించేసుకున్నారు కొంతమంది, నాకు కాదులే ఎందుకులే అని, అవునా? సరే, కానీ మనం నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేస్తాం? అనుదినము ధ్యానిస్తాం. మనం ప్రేమించిన వాళ్ళతో మాట్లాడకుండా మనం ఒక రోజు ఉండలేం. మరి బైబిల్ చదవకుండా ఎన్ని రోజులైనా ఉంటాం. మనం టాప్ 30 కదా, మాకు బైబిల్ నాలెడ్జ్ బాగుంది అనుకోకండి. ఏంటి ఒక్క బుక్ లో రాసినవి, అవి కూడా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏదో ఒకటో రెండో హార్డ్ క్వశ్చన్స్ ఉండుంటే దానికే మనం విన్నర్స్ అంటే మన బైబిల్ నాలెడ్జ్ ఉండినట్టేనా? కాదు. మనం ఇంకా ఎంతైనా తెలుసుకుంటూనే ఉండాలి. ఎంత తెలుసుకున్నా కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది బైబిల్, అవునా? కొత్తగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. చదివిన బైబిల్ ఎప్పుడు మీరు ఒక 200 సార్లు చదివినా మళ్ళీ దేవుడు కొత్తగా మాట్లాడతాడు, అవునా? అందుకని బైబిల్ని ఐ లవ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పడం కాదు, కానీ మనం నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. నేను దేవుని అమ్మాయిని అబ్బాయి ఈ వీళ్ళని కాదు, మనం ఫస్ట్ ఎవరిని లవ్ చేయాలి? దేవుణ్ణి లవ్ చేయాలి. తర్వాత పేరెంట్స్, వెరీ గుడ్. తర్వాత స్పౌస్. బైబిల్ ఎక్కడైనా డేటింగ్ టాపిక్ కనిపించిందా? లేదు. మరి జనరేషన్ ఎందుకు తెచ్చింది? అప్పుడే ఎక్కువ డివోర్సెస్ లేదు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అవునా? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీథింగ్, కానీ బైబిల్లో లేదు కదా. పెళ్లికి ముందు అంటే అంటారు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా, వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి, అప్పుడు వాళ్ళ గురించి తెలుస్తుంది అంటారు. దేవుణ్ణి అడుగుని ఒక అమ్మాయి ఒక అబ్బాయి నచ్చింది అనుకోండి, ప్రార్థన చేయండి. ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళకి చెప్తారు, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి. అమ్మాయిలేని అబ్బాయిలేని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను ఎవరిని సపోర్ట్, అమ్మాయిలు అలాగే ఉన్నారు,
అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు కదా. ఫస్ట్ మీకు ఎవరైనా నచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని నీ అమ్మాయిని ఫస్ట్ ఏం చూసుకోవాలి? తన విశ్వాస కాదా, అబ్బాయి విశ్వాస కాదా? తర్వాత దేవుడి దగ్గరికి రావాలి. మీ పేరెంట్స్ కి కూడా కాదు, మీ పేరెంట్స్ కి ఏం తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, తను నాకు నచ్చింది, నేను చేసుకోవచ్చా, నీ చిత్తమా కాదా? దేవుడితో మనకి అనుదినం మాట్లాడే కనెక్షన్ మనకు ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు మనకి బయలుపరుస్తాడు, మనకి అర్థం అవుతుంది. అవునా? దేవుడు ఓకే అన్నా మీ పేరెంట్స్ తో మాట్లాడండి, నేను దేవుడికి ప్రార్థన చేశాను, నాకు పలానా అబ్బాయి నచ్చాడు, అమ్మాయి నచ్చింది, దేవుడు ఓకే అని చెప్పాడు, మరి వెళ్ళి మాట్లాడండి సంబంధం అన్నాడు. అప్పుడు దేవుడు కుదిర్చిన సంబంధాలు బాగుంటాయా బాగోవా? గొడవలు వస్తాయి, మేబీ అవన్నీ కామన్ కదా, కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుందా బాగోదా? మనకి దగ్గర డబ్బున్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉండే మనకి సహకారిగా అమ్మాయిలు ఎందుకు సృష్టించాడు దేవుడు? సాటి అయిన సహకారి. ఈ రోజు సాటి అయిన సహకారాన్ని జస్ట్ సింపుల్ హెల్పర్ అనుకుంటాం, దానికి పెద్ద మీనింగ్ ఉంది. అది మనం ఎప్పుడైనా ధ్యానించుకుందాం, ఇప్పుడు నేను ఆ టాపిక్ కాదు కాబట్టి. మనము ఫస్ట్ దేవుడి దగ్గర ఏదైనా సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే మన మ్యారేజ్ అనే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్ ని కూడా మనం దేవుడి దగ్గరికి చేర్చాలి. అర్థమైందా? మనం దేవుడి వాక్యం నిజంగా ప్రేమిస్తే ఫస్ట్ మనం దేవుడి దగ్గరికే వెళ్తాం, ఏ విషయమైనా. అవునా? అలానే ఏ విషయమైనా అంటే తప్పు చేయడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతామా? మంచి మంచి విషయాలు. సరే, అయితే ఈ లోకము కొన్ని విషయాలు చెప్తుంది, బైబిల్ వేరేలా చెప్తుంది. అవి ఏంటో ఈరోజు తెలుసుకుందాం, ఓకేనా? ఏం చెప్తుంది? లోకం కొన్ని విషయాలు చెప్తుంది, కానీ దానికి ఆపోజిట్ గా బైబిల్ ఉంటుంది. అవునా? ఏంటి లోకానికి ఆపోజిట్ బైబిల్, బైబిల్కి ఆపోజిట్ లోకం ఉందా? బైబిల్కి ఆపోజిటే లోకం ఉంది. ఎందుకుంది అలా? ఎందుకుంది అలా? ఏంటండి ఎందుకమ్మా మా గిఫ్ట్స్ ఇచ్చి పంపించే అన్నట్టుకు వచ్చినారు, అలా అనుకుంటున్నారు ఎవరైనా? ఎందుకు మారిందంటే ఈ లోకము దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. ఆ పాపం ఎవరి వల్ల వచ్చింది? అపవాది వల్ల వచ్చింది. అందుకే లోకం బైబిల్కి ఆపోజిట్. వాడు ఎప్పుడు దేవుడికి ఆపోజిట్ గానే కదా నుంచొని కింద పడ్డాడు. సో ఈ లోకాన్ని కూడా దేవునికి ఆపోజిట్ గా మార్చాడు. సో ఈ లోకం ఏం చెప్తుంది? మనలో కూడా చాలా సార్లు, నేను కూడా ఒక 3-4 years బ్యాక్ నేను ఒకటి అలాగే అనుకునేదాన్ని, నన్ను నేను చూసుకోవాలి, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా అని అనుకుంటాం. కానీ మనకి బైబిల్ ఇంకొక విధంగా చెప్తుంది. ఒకసారి చూద్దాం అవన్నీ కూడా విత్ బైబిల్ రిఫరెన్సెస్. అరే నోట్బుక్ తెచ్చుకున్నారా? చేతులు ఎత్తని తెచ్చుకున్న వాళ్ళు 2 3. ఏంటి మనము ఏదైనా దేనికైనా దేవుడికి సంబంధించిన దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు, మీరు బైబిల్ ఉన్నప్పుడు మీ చేతిలో నోట్బుక్ కూడా ఉండాలి. మీరు వాక్యం వినడానికి వెళ్ళినా వెళ్ళకపోయినా బైబిల్ ఉంటే మీ దగ్గర నోట్బుక్ ఉండాలా లేదా? ఇప్పుడు నేను మీటింగ్కి వచ్చానని చెప్పట్లా, మీరు ఒక ట్రైన్లో వెళ్తే బైబిల్ చదువుతున్నారండి, దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు గుర్తుంటది, మళ్ళీ ఒక 1 week 1 month దాకా గుర్తుండదు. అప్పుడు ఏం చేయాలి? నోట్బుక్ లో రాసుకోవాలి. మరి నోట్బుక్ పెన్ ఉండాలా? అయ్యయ్యో, ఇంగ్లీష్ మీ నోట్బుక్ క్యారీ చేస్తాను, వాళ్ళు చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఎత్తట్లా, మేము క్యారీ చేయి, నువ్వు ఏం చేసుకుంటా చేసుకో, మమ్మల్ని పంపించే అంటున్నారు ఆ బ్రదర్స్. అవునా? అవునా అండి? మీరు తల కూడా దించుకున్నారు, అవును సిస్టర్. ఓకే, చెప్తాను. ఫస్ట్ గా ఏమంటది ఈ లోకం? ఫాలో యువర్ హార్ట్ అంటది. ఏమంటది? బైబిల్ ఏమంటది? ఇది మీకు తెలుసు అనుకుంటున్నా. ఓకే, ఈ లోకం ఏం చెప్తుంది? నీ హృదయంతో దాన్ని నువ్వు ఫాలో, నీ మనసులో ఏమనిపిస్తుందో అది చెయ్యి అని చెప్తుంది. మనకి అది కరెక్ట్ గా అనిపిస్తుందా లేదా? అవును కరెక్ట్ అనిపిస్తుందా? ఈ లోకం కొంతమంది సైకాలజిస్టులు కూడా ఏదైనా వెళ్తే నీ మనసులో నువ్వు వెళ్ళమ్మా, ఫాలో యువర్ హార్ట్ అమ్మా అంటారు. హార్ట్ లో ఏమో కొంతమంది చెప్తారు, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నా హృదయంలో నువ్వు ఉన్నావు. ఆ హృదయం ఎలాంటిది అసలు? మోసకరమైంది కదా. ఆ మోసకరమైన దాంట్లో మీరున్నారు, మీకు ఎవరైనా వచ్చాయి అన్న అమ్మాయి చెప్తే, మీకు వచ్చి ఎవరైనా అబ్బాయి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ, ఇది చెప్తే ఏం చేస్తారు? అది మోసకరమైన హృదయంలో మనం ఉండటం ఏంటి కదా. మనం ఎవరి దగ్గర ఉన్నాం? ఆయన రకాల చోట్ల ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అయితే నీ హృదయాన్ని నువ్వు ఫాలో, నీకు అనిపించింది నువ్వు చెయ్యి అని చెప్తుంది లోకం. మరి బైబిల్ ఏం చెప్తా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అలా చదవాలి బైబిల్ చదివితే గట్టిగా. మీ అందరికి వినిపించిందా? మైకే అక్కర్లేదు, ఆ బ్రదర్ కి క్లాప్స్ కొట్టండి. ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకా కింద చదవండి. నీ హృదయమును భద్రముగా కాపాడుకో అంటారు. ఎందుకంటే పాపము హృదయం నుండే పుడుతుంది.
ఫస్ట్ చూడటం వల్ల అవుతుంది. హృదయంలో ఏం నిండుంటది? పాపము కదా. మనకు వచ్చే పాపపు ఆలోచనలన్నీ మైండ్ లో కాకుండా ఇంకెక్కడ స్టోర్ అవుతాయి? ఆ ఆశ, ఆ డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది? హార్ట్ నుండే కదా వస్తుంది. కొంతమంది అంటారు, నిన్ను చూడగా నా గుండె కొట్టుకుంటుంది అంటారు. అవునా? డైలాగ్స్ విన్నారా? ఏంటది? పాపమే కదా. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని భద్రపరచుకో అని చెప్తున్నాడు గట్టిగా. అంటే మనం తీసి గట్టిగా దాచుకోవాలా, బాక్స్ లో పెట్టుకోవాలా, బ్యాగ్ లో పెట్టుకోవాలని చెప్తున్నాడు దేవుడు. భద్రపరచుకోవడం అంటే ఏంటి? పాపపు ఆలోచనలు రాకుండా, పాపం చేయకుండా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనకి మనసు కనిపించింది చేస్తాం. నువ్వు ఎందుకు ఇది చేసావు అంటే, ఏమో నాకు అలా అనిపించింది, నా మనసుకి చేశానంటారు. మనలో కూడా చాలాసార్లు ఆ మాట అనుంటాం. కానీ మన మనసులో అనిపించే ప్రతి ఆలోచన మంచిది కాదు. అవునా? మన మనసులో అపవాది కూడా మన మనసును మోసపరచచ్చు. అవునా? మనకి ఎక్కడ తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే, దేవుడు వాక్యం చదివినప్పుడు, మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవునికి మనకి కనెక్ట్ ఉంటే ఆటోమేటిక్ అన్ని మనకి తెలుస్తాయి, ఏది రాంగ్ ఏది రైట్ అని. ఈ వాక్యంలో ఏది తప్పు ఏది రాంగ్ అని అన్ని ఉన్నాయా? నా బైబిల్లో ఉంది. మరి మీ బైబిల్స్ లో ఉన్నాయా? ఏది తప్పు ఏది రాంగ్? లేదా? ఉన్నాయా? మరి ఉన్నప్పుడు మరి తప్పు ఎందుకు చేస్తున్నారు? చదివితేనే కదా, హృదయంలో దాన్ని అమలు పరిస్తేనే కదా. ఈ నుంచి అమలు పరచండి. మీరు మనసు చెప్పింది చేయకండి. మీ మనసును భద్రపరచుకొని చెప్పింది చేయొద్దన్నానని, మీ గోల్స్ ని ఫాలో అవుద్దని నేను చెప్పట్లేదు. ఏది భద్రపరచుకొని జాగ్రత్తగా, ఏది మంచి ఆలోచన ఏది చెడు ఆలోచన అని చెప్పి చూసుకొని మనం ప్రార్థన పూర్వకంగా మన జీవితంలో ముందుకెళ్ళాలి. అది ఫస్ట్ది. సెకండ్ పాయింట్ చూద్దాం. ఏమంటది ఈ లోకము? నువ్వే నిజము, లీవ్ యువర్ ట్రూత్ అంటది. అంటే నువ్వు మంచిదాన్ని, నువ్వు సత్యం చెప్తున్నావు, నీ సత్యం మీద నువ్వు ఉండంట. సత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. కొంతమందికి ఎవరి వర్షన్స్ వాళ్ళవి కదా. మనం కూడా ఇంకొక లైఫ్ లో, నేను ఒక ఇన్స్టాలో కోట్ చూసాను, మనం కూడా వేరే వాళ్ళ లైఫ్ లో విలన్ గానే ఉండుంటాం. మనకు తెలియకుండా కూడా ఉండుంటాం. మనకు తెలియదు కొంతమంది మనం బాధపరిచామని, ఆటోమేటిక్ గా బాధపరుచుంటాం తెలియకుండా. అవునా? మనం ఎవరో ఒకరి లైఫ్ లో ఖచ్చితంగా ఎనిమిది అవ్వచ్చు. మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు కొంతమంది మళ్ళీ ఎనిమిలా చూస్తారు. అవునా? విలన్స్ లాగా చూస్తారు. ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏంటి మరి? నీ సత్యం ఎవరి వర్షన్ వాళ్ళే కదా. నేను కరెక్ట్ చెప్తున్నానని నాకు ఉంటది, మీరు కరెక్ట్ చెప్తున్నారు మీకు ఉంటది. ఈ లోకం ఏం చెప్తుంది? నీ సత్యమే కరెక్ట్, నీది నువ్వే అనుసరించని చెప్తున్నారు. కరెక్టా? మనం కూడా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించాలి కదా. మీరు అనొచ్చు, మరి లోకల్ అందరూ అలా ఆలోచించారు కదా అంటే, వాళ్ళు వేరు మనం వేరు కదా. మనం ఎవరం? దేవుని బిడ్డలం. మరి మనం దేవునికి తగినట్టుగా మనం జీవించాలా? ఒక ఎగ్జాంపుల్ మనందరికి తెలుసు. ఆయనకి ఇస్కరియోతు యూదా గురించి ముందే తెలుసు. అయినా ఆయన క్షమించి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు? ఆయన ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు. మరి అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి లేదా దేవుని బిడ్డలుగా? అవునా? మనం ఏమంటాం? ఒక మంచి వ్యక్తి ఉన్నాడండి, ఆయన పిల్లలు బాగా, వ్యక్తి బాగా మనకి మంచి వ్యక్తి, పేదలకి హెల్ప్ చేస్తున్నాడు. కానీ వాళ్ళ పిల్లలు పేదల దగ్గర నుంచే లాక్కుంటున్నారు. అప్పుడు మీరు ఏమంటారు? అంత మంచి ఆయనకి పుట్టి చూడి ఎలా చేస్తున్నారో, తిట్టుకుంటారో తిట్టుకోరు. మరి మనం అంతేగా. ఏంజల్స్ ఎలా తిట్టుకుంటున్నాయి ఏంటో మనల్ని. వీళ్ళు దేవుని బిడ్డలంట, మాకు లేని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, కానీ వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు అనుకుంటే అనుకోమో చెప్తున్నారు. అవునా? అవేంటి? ఏంజల్స్ ఎంతో పవర్ఫుల్, కానీ వాళ్ళ సేవకులు పోస్తే. మరి మనం దేవుని బిడ్డలం, దేవుని రాజ్యానికి వారసులం. ఎవరు? ఒకసారి గట్టి చెప్పండి, నేను దేవుని రాజ్యానికి వారసురాలి అని చెప్పండి. ఓకే. అయితే మరి బైబిల్ ఏం చెప్తుంది? నీ సత్యం నీది నువ్వే ఫాలో అని చెప్పి లోకం చెప్తుంది కదా. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. పక్కనే ముందు ఏం చెప్పండి? నేనే మార్గము సత్యము జీవం. నేనే సత్యం అంటే యేసును వెంబడించాలి. మనం ఏం చేయాలి? ఈ లోకంలో మన వర్షన్స్ కాదు, నా ప్లేస్ లో యేసు ఉంటే ఏం చేస్తాడు అని ఆలోచించాలి. ఏం చేయాలి చెప్పండి? నా ప్లేస్ లో యేసు ఉంటే ఏం చేస్తాడు? అంతే కదా. ఇప్పుడు మనం వచ్చాము, నా ప్లేస్ లో యేసు ఉంటే ఏం చేస్తాడు అని చెప్పి మనం ఏది చూస్తే ఎదుటి వ్యక్తులు మోసపూరితంగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం కూడా అలాగే ఉంటే మనం దేవుడి బిడ్డలంగా ఉండలేం కదా. మనం అలాంటి అర్హత మనకి లేనట్టే కదా. మనం ఏం చేయాలి? ఏసే సత్యం, ఆయనే మార్గము సత్యము జీవం కాబట్టి ఆయన సత్యాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆయన సత్యం ఫాలో అవ్వాలంటే బైబిల్ చదవాలి. మీరు గట్టిగా చెప్పట్లేదండి. ఈ బ్యాచ్ నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఇంత మంచి ప్లేస్కి వచ్చి మీరు గట్టిగా చెప్పండి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ప్రపంచం ఏం చెప్తుంది? యు ఆర్ ఎనఫ్ అంటారు. నువ్వు చాలు, నువ్వే పెద్ద
ఇది దానివి, నువ్వు చాలా గొప్ప, నువ్వు చాలు, నీ కింద వాళ్ళు తిరగాలి, నువ్వు తిరగడం ఏంటి, ఇలాంటి మాటలన్నీ చెప్తా ఉంటది. అవునా? నువ్వు చాలు, యు ఆర్ ఎనఫ్ అంటది. కానీ మనము ఎదుటి వ్యక్తులతో మంచిగా ప్రవర్తించకుండా నేనే చాలు అని చెప్పి మనము పొగరుగా ఉంటే అది మంచిదా? కాదు కదా. మనము ఎలా ఎదుటి వ్యక్తులు మనల్ని చూడాలని ఆశపడుతున్నామో మనం కూడా ఎదుటి వ్యక్తులను అలా చూడాలి కదా. మీరు అనుకుంటారు నాకు ఎదుటి వ్యక్తులు అందరూ రెస్పెక్ట్ ఇస్తే బాగుండని. ముందు మీరు ఇస్తున్నారు ఆ రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తులకి? నా ఏంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నాను అనుకుంటా. మనం కూడా ఎంతో మనతో కోపంగా మాట్లాడుతున్నామేమో. ఒకసారి మనలో ఉన్నవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. నువ్వు చాలు, నువ్వే ఉన్నావు కదా, నీ లైఫ్కి నువ్వు చాలు అంటారు. కానీ మనం సరిపోం, మనకి ఇంకొకటి కావాలి. ఏం కావాలి ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన చాలండి. అందుకు నా కృప నీకు చాలును. మనకి మనం సరిపోం. మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. మా అయితే డబ్బు సంపాదిస్తామేమో, అది ఇంకేదైనా ఉంటాం. కానీ దేవుడు లేకుండా మనం అసాధ్యం. ఏది మన లైఫ్ వ్యర్థం కదా. మనకి మనం సరిపోం. మనకి ఏం కావాలి? దేవుని కృప కావాలి. ఈ లోకం ఏం చెప్తుంది? నువ్వు చాలే. చాలా మంది ఎందుకు దేవుణ్ణి స్వీకరించలేకపోతున్నారంటే ఇవే మైండ్ లో ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అన్ని వైరల్ అయిపోతుంటే అందరికీ కూడా కొన్ని మోటివేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఏం చెప్తారు? నువ్వు చాలు, యు ఆర్ ఎనఫ్, యు ఆర్ వాల్యుబుల్. ఎస్, మనం ఎప్పుడు వాల్యుబుల్? దేవుని రక్తంతో కడగబడ్డాం కాబట్టి వాల్యుబుల్. కానీ లోకము ఆ రక్తము దేవుడు పక్కన పెట్టేసి నువ్వు వాల్యుబుల్, నువ్వు చాలా విలువైన వాడు, అవే చెప్తున్నారు కదా ఎక్కువ లోకంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. కానీ మనం ఏంటి? మనకి ఏం కావాలి? మనకి మనం సరిపో. మనకి దేవుని కృప కావాలి. అది మనం గ్రహించినప్పుడే మనం దేవుడి దగ్గరికి రాగలం. దేవుని కృప నాకు కావాలి అని ఎవరికైనా ఉందా? ఉంటే గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? ఇది మాత్రం గట్టిగా చెప్తున్నారు. మరి మనకి దేవుని కృప కావాలి కదా. ఆయన కృప కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన దగ్గర మనం మోకాలంటే ప్రార్థన చేయాలి, ఆయనకి మనకి కనెక్షన్ ఉండాలి కదా. సరే, ఇంకొక మాట. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ చెప్పాను నేను? 3 పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు 4th లోకం ఏం చెప్తుంది? పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, పుట్ యువర్ నీడ్స్ ఫస్ట్. ఏం చెప్తుంది? నువ్వు ముందు పట్టుకో, నీ అవసరతలు నీవి, నువ్వు. అవునా? మనం ఒకసారి చూడండి, గమనించండి. లోకం అంతా కూడా నాది, నా ఫ్యామిలీ, నాది అనే వస్తుంది. అంతకుముందు ఉమ్మడి కుటుంబాలు చాలా బాగుండేవి, ఇప్పుడు లేదా? అవునా? ఒకే ఇంట్లో ఎక్కడో కొంతమంది ఉంటున్నారు, ఉన్నా కానీ ఏం చేస్తున్నారు? గొడవలు, ఇంకా కుట్ర, అసూయ, కుళ్ళు. వాళ్ళైనా కొనుక్కుంటే ఈ తోడుకోవడానికి కోపం వస్తుంది, అసూయ వస్తుంది. పక్కింటోళ్ళు కూడా కుళ్ళుకుంటున్నారు. అవునా? ఏంటి అంత నాది, నేనే గెలవాలి, నా ఫ్యామిలీయే బాగుండాలి, నా అంటే ఏంటి? లోకం ఏం చెప్తుంది? నీ నీడ్స్ నువ్వు అని మనకి చెప్తా ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అని చెప్తుంది. అవునా? ఆయన వాక్యం ఏం చెప్తుంది? మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి. మనం ఏం వెతుకుతున్నాం? ఈ లోకంలో ఉన్నదంతా వెతుకుతున్నాం. అవునా? నాది, నా ఫ్యామిలీ ఇంకేం చేస్తే బాగుంటది, నా పిల్లలు ఇన్ని లక్షలు పెట్టి ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, నేను లేకపోతే ఎంత సంపాదించాలి, నా ఫ్రెండ్స్ ఐఫోన్లు కొనుక్కున్నారు, అయితే నేను ఇంకా ఇది అవ్వాలి అని చెప్పి ఈ థాట్స్ ఉంటున్నాయి కదా మనకి. ఏది ఉండాలి? అయ్యో, నేను మొదట నా దేవుని రాజ్యాన్ని వెతకాలి కదా. మొదట నా దేవుని ఉందా? యవనస్తులైన అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, సిస్టర్స్ అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. మీకేమనిపిస్తుంది? అమ్మాయిలకైతే ఒక డ్రీమ్ ఉంటుంది, నేను మంచిగా కొంతమందికి నా కాళ్ళ మీద నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, నేను మంచి జాబ్ చేసుకుని డబ్బు సంపాదించుకోవాలి, తర్వాత మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. నీకు మంచి జాబ్ చేయాలి, అమ్మ నన్ను చూసుకోవాలని ఉందా? ఉందని వాళ్ళ చేతులు ఎత్తండి. వా ఉంది. అమ్మాయిలు మీకుందా? మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలని. ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? చేతులు 2 3 అందరూ. ఓకే, మరి మీకుందా? మీ అమ్మ నాన్న చూసుకోవాలని, బాగా జాబ్ చేసి ఉంది కదా. మరి అన్నిటికీ ఉందే. మన ఈ లోకల్ ఎంతకాలం ఉంటాం? అరికి ఇల్లు కట్టుకోవాలని ఉందా? ఆల్రెడీ ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు కాదు కానీ ఇల్లు కట్టుకోవాలని ఉందా? ఉంది. ఏం కొంతమంది చేతులు ఎత్తట్లా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్తానని. ఇల్లు కట్టుకోవాలని ఉంటది, కారు కొనుక్కోవాలని ఉంటది. అవునా? మంచి మంచి బట్టలు, బ్రాండ్ బట్టలు వేసుకోవాలని ఉందా? ఉంటది. అన్నీ ఉంటాయి. మరి అన్నీ ఎత్తుకుతున్నాం. ఈ లోకల్ ఎంతకాలం ఉంటాం? అయితే 70-80 ఏళ్ళు. ఇంకా నేను చాలా స్ట్రాంగ్, నేను జిమ్కి వెళ్తాను, నేను బాగా ఉంటాను అని చెప్పి అనేవాళ్ళు మా అయితే 120 సంవత్సరాలు బతికారు అనుకున్నా అండి.
తర్వాత తర్వాత ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికో నరకానికో పోవాలి కదా, ఎక్కడో ఒకట మన ఆత్మ. మరి మన ఇక్కడ ఎలా ఉంటే ఏది సంపాదిస్తే అక్కడ కదా. ఇక్కడ సంపాదించింది ఇక్కడే ఇల్లు కట్టేసుకుంటాం, కానీ ఇక్కడ సంపాదించింది పరలోకంలో ఉంటది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటది పరలోకంలో? యుగ యుగాలు ఉంటది కదా, యుగ యుగాలు. మరి ఇక్కడ దానికి మీరు ఇంత కష్టపడి ఎన్నో ప్లాన్లు వేసేసుకొని, ఈ మధ్య నేను చూసే కంటెంట్ క్రియేటర్స్ కూడా నెలకు సంబంధించి ముందే ప్లాన్లు వేసుకుంటున్నారంట. ఏంటి వీడియోస్ ఏం చేస్తాం, లాగ్స్ తీయడానికి కూడా వాళ్ళంత కష్టపడుతుంటే, మరి మనము దేవుని రాజ్యానికి ఇంకెంత కష్టపడాలి? ఉందా అసలు? నేను చెప్తున్నా కానీ మీలో నాకు కనిపించట్లా ఫైర్. గట్టిగా చెప్పండి, నాకు దేవుని రాజ్యాన్ని వెంబడించాలని ఉంది అని. నాకు దేవుడి రాజ్యాన్ని కోసం నేను కష్టపడాలనుకుంటున్నానని చెప్పండి. మరి కష్టపడాలనుకున్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్ చదవండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా రక్షించండి. ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. ఇక్కడ నేను జస్ట్ క్లాప్సే కొట్టిస్తున్నాను, కానీ దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? కిరీటాలు ఇస్తాడు కదా. మనకి ఈ గిఫ్ట్స్ ఉంటాయి పోతాయి, ఆయన ఇచ్చే కిరీటాలు ఆయన రాజ్యంలో మనం వెళ్తే దేవుడి చేతుల మీద మీకు గిఫ్ట్స్ వస్తాయి. ఎంత కదా, మీరు ఎందుకు వచ్చారు? గిఫ్ట్స్ తీసుకోవడానికి కదా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా. మరి ఆయన పరలోక రాజ్యం వెళ్ళటానికి మీరు ట్రైన్లు ఎక్కి ఇవన్నీ, ఇది జస్ట్ ఈ లోకకు సంబంధించిన గిఫ్ట్స్ కోసం ఇంత వచ్చాం కదా, ఇంత చేసాం కదా. మరి పరలోకంలో గిఫ్ట్ తీసుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి? ఆ తాపత్రయం ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి ఫస్ట్ మనల్ని మనం రక్షించుకోవాలి. మనం అనుకుంటాం మనం అంత పర్ఫెక్ట్ కాదు, మనలో ఏ మిస్టేక్స్ ఉంటానే ఉంటాయి. ఫస్ట్ మనల్ని రక్షించుకొని మన ఇంట్లో వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా రక్షించాలి. సిద్ధంగా ఉన్నారా రక్షించడానికి? ఎస్ అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎందుకు హల్లెలూయా చెప్తున్నారు? నేను సిద్ధంగా ఉన్నారంటే ఒక బ్రదర్ కొంతమంది తల్లొప్పారు, హల్లెలూయా చెప్పమంటే మాత్రం అందరు హల్లెలూయా చెప్తున్నారు. ఇదే ఏమైపోయింది, ఒక ఆశ్చర్యం అయిపోయింది. హల్లెలూయా అనగానే హల్లెలూయా. అది నిజంగా వస్తుందా హృదయపూర్వకంగా? నిజంగా నేను దేవుడికి ఒక రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నానా? అసలు ప్రయాస పడుతున్నానా? పడకపోతే ఈ రోజు నుంచి నేను పడాలి అన్న ఫైర్ మీలో ఉండాలి. మీకు అనిపించట్లేదా నన్ను చూసి అనేక మంది రోల్ మోడల్ గా ఉండాలి అని? నన్ను చూసి అనేక మంది క్రిస్టియన్స్ కూడా మారాలి అని? ఎంతమంది మన క్రిస్టియన్స్ లో కూడా ఇంకా లోకకు సంబంధించి ఒక రోజు చర్చ్, ఇంకో రోజు సినిమా హాల్లో లేరా? మీ కాలేజ్ లో ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉండే ఉంటారుగా, వాళ్ళు ఎలా ఉన్నారు? లోకల్లో పాపంలో లేరా? చర్చలను భక్తురాల్లాగా ఎవరి వైపు చూడకుండా భక్తుల్లాగా పరిచయం చేసి కాలేజ్లో ఎంత పాపము చేస్తున్నారు, అవునా కాదా? మీకు తెలుసు, నాకంటే బాగా తెలుసు మీకు, అవునా? మరి ఆ చుట్టూ సమాజం వాళ్ళు మారాలంటే మీరు మారితేనే కదా. మీరేమనుకుంటారు? అందరు అలాగే ఉన్నారు, నేను అలాగే, అందరు నరకానికి పోతారు, మీరే వెళ్తారా? నేను నరకానికి వెళ్తాను హల్లెలూయా చెప్పండి. మేము పరలోక రాజ్యానికి వెళ్తాను హల్లెలూయా చెప్పండి. వెళ్తాం అన్న వాళ్ళన్నా వెళ్తారా అని అడగల. ఇప్పుడు మీరు అడగరా? మనం చేసే క్రియలు వాళ్ళు ఇప్పుడు వెళ్తామా? ఆ భరోసా మీకుందా? నేను ఇప్పుడు చచ్చిపోతే లేకపోతే ఇప్పుడు దేవుడు వస్తే నేను పరలోకి వెళ్తాను అనుకుంటున్నారా? నేను పరలోక రాజ్యం వెళ్తానో లేదో తెలియదు. ఇప్పుడు దేవుడు వస్తాను వాళ్ళు చేతులు ఎత్తారు. నిజంగా అదిగో ఎవరు ఎత్తారు? ఏంటి అసలు? కానీ మీ హృదయానికి తెలుసా మీరు వెళ్తారా లేదా అని? నాకు చెప్పకపోయి మీ హృదయానికి ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు దేవుడు వస్తే నేను చచ్చిపోతే పరలోకి వెళ్తానా? వెళ్ళరా? అయితే ఇప్పుడు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ తలలు కూడా అసలు చెప్పట్లా, ఏం చేయట్లా. ఎందుకు బ్రదర్స్? మీరు ఏమైంది? పాపం ఫుడ్ తినలేదండి, లంచ్ చేయలేదా? మీరు చేశారా? మరి ఎందుకు? కొంతమంది అయితే అసలు అలా ఉండద్దు. మన దేవుని వాక్యం వింటాం, దేవుని కోసం మాట్లాడుతున్నాం కాబట్టి గట్టిగా మాట్లాడండి. వీడియో కాల్లో మీరు ఆన్సర్స్ చేసిన వాళ్ళేనా? అసలు మీరు చేసేయాలే మీరు. మరి ఇప్పుడు ఏం నోరు తెరవట్లా? మీరు కూడా సిస్టర్స్ కూడా వీడియో కాల్ ఆన్సర్స్ చేశారా? మరి ఇప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడట్లా? ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళకి ప్రైజ్ క్యాన్సిల్ అండి. నోట్ చేసుకోండి, అందరు చూస్తా ఉండండి. బ్రదర్ మీరు కూడా చూడండి, ఎవరైతే మీ పక్కన వాళ్ళని మీరే చూడండి. నోరు తెరిచి నేను అడిగినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు అనుకో, నాకు వచ్చి చెప్పండి, ప్రైజ్ క్యాన్సిల్ చేస్తాను. మీరు చెప్పలేదు అనుకో, మీకు కూడా ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు ఎందుకు చెప్తారో చూస్తాను. నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ చెప్పారా మీ పక్కన వాళ్ళు చెప్పలా? మీ వెనకాల సిస్టర్స్ చెప్పారా మీ పక్కన వాళ్ళు? ఓకే, నెక్స్ట్ 5th పాయింట్. ప్రపంచం ఏం చెప్తుంది? సారీ, 5th పాయింట్ కదా. ప్రపంచము ప్రతీకారం తీర్చుకో, గెట్ ఈవెన్. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు అలాగే ఉండు. వాళ్ళు నిన్ను ఇలా బాధ పెట్టారు, నువ్వు కూడా వాళ్ళ గురించి మొత్తం బయటకు తీసుకొచ్చా. నీ గురించి ఉన్నవి లేనివి కూడా చెప్పారుగా, నీ సీక్రెట్స్ అన్ని బయటకు తెచ్చారుగా, నువ్వు కూడా తీసుకురా అంటున్నారా లేదా? ప్రపంచం అలాగే ఉంది.
నువ్వే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నీతో ఎలా ప్రవర్తించు, నువ్వు వాళ్ళతో అలాగే ప్రవర్తించు. బైబిల్ అలా చెప్తుందా? వాళ్ళు ఎలా ఉన్నారో నీ శత్రువుల్లో నువ్వు ఉండని చెప్తుందా? బైబిల్ ఏం చెప్తుంది? నీ వల్లే పొరుగు వాళ్ళని ప్రేమించి బానే ఉంది. ఇంకా పెద్ద మాట చెప్తుంది బైబిల్, మనం చేయలేదు ఏంటి? నీ శత్రువుల్ని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయి. ఇది బాగుందా? వాక్యం చాలా బాగుంది కదా, మరి పాటిస్తున్నారా? డూ యు లవ్ యువర్ ఎనిమీస్? వా బ్రదర్ ప్రేమిస్తున్నారంటే ఇద్దరు. మరి ప్రేయర్ చేస్తున్నారా మీ ఎనిమీస్ కొరకు? చేస్తున్నారు. వావ్ గ్రేట్. ఏమవ్వాలని? వాళ్ళు ఇదైపోవాలనా, వాళ్ళు బాగుపడాలనా? ఓకే, బాగుపడాలని చేయండి. ఓకే, కొంతమంది, నేను ఒక సిస్టర్ దగ్గర నేను ఏదో ప్రేయర్కి వెళ్ళినప్పుడు, అప్పటికి నేను సేవకి సమర్పించుకోవాలా, నాకు అభిషేకం అవ్వాలా, అందరూ ఉంటారు కదా. సో ఇలాగే ఎక్కడో 2-3 days ఇలా ప్రేయర్ మీటింగ్ ఉంటే సేవకులు కాబోతున్న వాళ్ళకి వెళ్ళి కూర్చుంటే ఆ పక్కన ఉన్న అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి ఇంత ఏడుస్తుంది అని చెప్పి, ఆ ఏడుపు వల్ల నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను. నేను ఇంకా పక్కన చూస్తే సరే అని చెప్పి, నేను ఎప్పుడు విన్నాను ఎవరి ప్రార్థనలో ఆమె చేసి నాకు వినిపిస్తుంది. ఏం చేస్తుందని చూస్తే, నన్ను మా ఇంటి దగ్గర అమ్మాయి నువ్వేం అవ్వలేవు ఇది అవ్వలేవు అంది, సేవకు వస్తే ఏదో తిట్టింది, బూతులు తిట్టింది, ఆమె అని కూడా అది అంటుంది. అది కుటుంబం అలాగే అయిపోవాలి, ఇలా అయిపోవాలి, దేవా నువ్వే చూడు, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు ఆశ్చర్యకాలను చేస్తావు కదా, ఏది చేసినా అది కుటుంబం పాడైపోవాలి, నా కాళ్ళ దగ్గరకు రావాలి, ఏంటంట కాళ్ళ దగ్గరికి వచ్చి నన్నే డబ్బులు అడగాలి అని చేస్తున్నాం ప్రార్థన. ఎందుకు చెప్తున్నా? ఇలాంటి ప్రార్థనలు మనం చేయొచ్చా? చేస్తే దేవుడే చీను వెళ్ళిపో అంటాడు. అవునా? దేవుడే చీ కొడతాడు మనల్ని. మనం ఎలా ఉండాలి? దేవుడు మన శత్రువుని ప్రేమించమంటున్నాడు. దేవుడు కూడా మనకంటే మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాం, దేవుడు మనకంటే గొప్ప జ్ఞాని కదా. మనం ఇలాంటి ప్రార్థనలు, శత్రువుల కొరకు ప్రార్థన చేయంటే ఇలాంటి ప్రార్థనలు చేస్తాను. మొదట ఏ మాట ఇచ్చాడు? ప్రేమించమన్నాడు. ప్రేమిస్తే ప్రేమించిన వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేస్తామో అలా మన శత్రువుని ప్రేమించి ప్రార్థన చేయాలి. ఓకేనా? వర్స్ తెలుసుగా మీకు? చెప్పండి. వెరీ గుడ్. అందరు చెప్పట్లా, క్లాప్స్ కొట్టండి. విత్ ఒక బ్రదర్ ఆఫ్ సిస్టర్. ఓకే, నెక్స్ట్ త్వరగా చెప్తా. ఇంకెన్ని మాటలు ఉన్నాయంటే ఇంకా 5 ఉన్నాయి. 5 నిమిషాల్లో చెప్తా, చూడండి. ప్రపంచం ఏం చెప్తుంది? నీకు ఏది ఆనందం కలిగిస్తుందో అది చేయి. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. మీరు అదే చేస్తున్నారా? నాకు ఏది ఆనందం కలిగిస్తుందో అదే చేస్తానని. కొంతమందికి స్వీట్స్ తింటాం ఇష్టం, డ్రింక్స్ తాగడం ఇష్టం, వద్దన్నా తాగుతూ ఉంటారు. అవునా? తీరాజు ఏమైతే ఆరోగ్యం పాడే, ఊపిరితిత్తులు మూసుకుపోతాయి. అవునా? లంగ్స్, నేను ఎందుకు చెప్తున్నా అంటే మా బ్రదర్ ఉన్నాడు, వద్దంటే తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? టైఫాయిడ్ వచ్చి లంగ్స్ క్లోజ్ అయిపోయాయంట. మన ఏంటి వద్దను చేస్తా. ఎందుకు చేస్తా అంటే నాకు అది ఇష్టం అక్క, నాకు అది తాగాలనిపిస్తుంది, నాకు అది ఎందుకు తాగుతున్నాను, హెల్త్ బాగా తింటే ఆనందం వచ్చిందని కూడా డైలాగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది కదా. మరి మనం కూడా ఇప్పుడు మీ దగ్గరికి వస్తాం, మీరు కూడా అమ్మాయితో మాట్లాడొద్దు, అమ్మాయి మంచిది కాదు కదా, అబ్బాయి మంచోడు కాదు కదా, లేకపోతే ఆ పని చేయక అది తప్పుడు పని కదా, చెత్త పని కదా అని మన పేరెంట్స్ చెప్తారు, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు, పాపం చేస్తున్నాను అని చెప్తారు. కానీ మనం చేస్తూనే ఉంటాం, బూతులు మాట్లాడుతూనే ఉంటాం, సిగరెట్లు తాగే వాళ్ళు తాగుతారు. ఎందుకు? అవన్నీ ఆనందం కలిగిస్తాయి కదా మిమ్మల్ని. డబ్బాస్ ఉండిద్ది, డబ్బు సంపాదిస్తే ఏమొచ్చింది? వీళ్ళకి ఇక్కడ ఆనందం వచ్చింది. అవునా? డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఆనందం వచ్చింది. మరి మనకి ఆనందం వచ్చేది మనం చేయకూడదు. ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ఏ ఆనందాన్ని ఎత్తుక్కోవాలి? దేవుని ఆనందాన్ని. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనం. 37వ కీర్తన. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తండ్రి కదా. మన పిల్లలు, మీకే పిల్లవాళ్ళు వాళ్ళు ఊహించుకోండి, మీకు పిల్లలు పుట్టాయి, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు మీకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా నచ్చింది మీకు తెలుసు, కానీ వాళ్ళు మీకు చెప్పలే, మీరు తీరుస్తారా లేదా? వాళ్ళకి నచ్చిందని తెలిస్తే ఖచ్చితంగా ఇస్తాం కదా వాళ్ళకి నచ్చింది. మరి మనకి నచ్చిందని దేవుడికి తెలియదా? మనం మంచిని కోరుకుంటే మనం దేవుడిని అది అడగకపోయినా మనం ఏం చేస్తాడు? హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన ఎందుకు సంతోషిస్తే. మనం దేన్ని బట్టి సంతోషిస్తాం? మనం ఏం సంతోషిస్తాం? ఈ లోకంలో వాటి కొరకు సంతోషిస్తాం. మనం దీని కొరకు కాదు సంతోషించాల్సింది, దేవుని కొరకు సంతోషించాలి. దేని కొరకు? ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ ప్రపంచం ఏం చెప్తుంది? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్ముక, తప్పేం కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి దాన్ని సాధించాలంటే. కానీ ఈ ప్రపంచం దాన్ని ఏం చేస్తుంది? నువ్వే 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 అని నేను ఇందాక చెప్పా కదా, అది ముద్ర వేస్తూ ఉంటది. మన వల్ల మనం ఏం చేయలేం. మనకి ఏం కావాలి? విశ్వాసం మన మీద కంటే దేవుని మీద ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఒక
అదేంటి చాలా మంది సాక్ష్యాలు చెప్పట్లేదా చనిపోవాలనుకుంటున్న వాళ్ళు కూడా దేవుడు మార్చాడు అని. మరి మనల్ని కూడా ఎవరి మీద విశ్వాసం ఉంటే మారుస్తాడు దేవుడు? ఎవరి మీద విశ్వాసం ఉంటే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి? దేవుడి మీద విశ్వాసం ఉంచితేనే కదా. ఆ రాసుకొని టైం అయిపోతుంది కదా చెప్తున్నా. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు చాలండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మనము ఈ లోకం మీద కాదు విశ్వాసం ఉంచాల్సింది, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతాం గొప్ప కార్యాలు చూస్తాం. నెక్స్ట్ మాట, ఈ ప్రపంచం నిన్ను ఎవరు ప్రేమిస్తారో ఇందాక చెప్ప కదా, సిమిలర్. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించమంటారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎనిమీస్ ని ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. 9వ మాట ఏంటంటే, నువ్వు ఒక్కసారే బ్రతుకుతావు కదా, నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఏంటి? యు లివ్ వన్స్ ఓన్లీ కదా, నువ్వు ఎంజాయ్ చేయి. ఈ మాట విన్నారా? అది మూవీస్ లో కూడా ఉండిద్ది కదా, అవి ఉన్నది ఒక జీవితం, చిన్న జీవితం, ఎంజాయ్ చేయి. ఈ మాట బాగుందా? బాగుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? whoever believes in him shall not perish. ఏంటి? ఒకసారి చదవండి వాక్యం, చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రతివాడు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము. అంటే ఈ లైఫ్ కాదు, మనకున్న చిన్న జీవితం కాదు, మనకి చాలా పెద్ద జీవితం ఉన్నది, మనకు తెలియట్లా. అవునా కాదా? ఇది జస్ట్ మనకు ఒక ఫామ్ లాంటిది. ఈ బాడీ ఒక ఫామ్ అంతే. మన స్పిరిట్ కదా మెయిన్. ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఆత్మ లేకపోతే బాడీ పనికొచ్చిందా? కుళ్ళిపోయింది. అవునా? అంటే ఏంటి? దేనికి ఎక్కువ అదేంటి లైఫ్ ఉంది? స్పిరిట్ కు ఉంది. మరి మీరు ఈ ఫామ్ కోసం ఆలోచిస్తున్నాం మనం. అవునా? మంచి బట్టలు వేయాలి. మీరు మీ కారు ఉందండి, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అయిపోయింది, మీరు బాధపడిపోయింది కదా, జీవితం పోయిందని కూర్చుంటారా? ఇంకో కార్ డబ్బులు సంపాదించుకొని కొనుక్కుంటారు. మరి ఈ బాడీకి కూడా ఎందుకు అన్ని ఇంత మంచి వేయాలి, ఇలాగే ఉండాలి, అలాగే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. దేని గురించి ఆలోచించాలి? ఆయన నిత్య రాజ్యం కొరకు ఆలోచించాలి. ఆలోచిస్తున్నారా? మీకంటే ఎక్కువ నిత్య రాజ్యం గురించి, మీ ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆత్మ లోపల నుంచి చెప్తా ఉంటుంది, ఏంటి నువ్వు ఇక్కడ కొన్నాళ్ళే ఉంటావు, నేను అక్కడ నరకంలో యాగాలి యుగాలు అని. అది ఒకసారి ఆలోచించుకోండి. మరి ఇక్కడ కొంత నొప్పినే పడలేం. మన మొత్తులు తీసుకోకుండా ఆపరేషన్ చేయించుకోగలమా? చాలా కష్టం కదా. లేడీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో అది వేరు అనుకోండి. మళ్ళీ ఎవరైనా బతికే ఉన్నాం, మళ్ళీ వచ్చి ఎవరైనా మనకి పెద్ద కత్తొచ్చుకొని, ఈ రోజు మన హత్యలు ఎక్కువ వింటున్నాం కదా, మనకి మత్తు ఇవ్వకుండా చేస్తే ఎంత పెయిన్ వస్తుంది. ఆ చావు, ఇప్పుడు దేవుడి కొరకు చనిపోతా అంటే కొంతమంది చేతులు ఎత్తుతారు, అలాంటి చావు చనిపోతారా? మిమ్మల్ని వచ్చి కత్తితో కోస్తారండి అంటే నో కదా. ఎందుకు? నొప్పి వచ్చేది కాబట్టి. అది ఈజీగా దేవుడి కోసం చనిపోమంటే చనిపోతాం, ఒక టాబ్లెట్తో లేదా ఒక గన్తో చనిపోతాం దేవుడి కొరకు. అవునా? కానీ ఇక్కడే మనం ఇంత పెయిన్ ని మనం తట్టుకోలేకపోతే రేపు నరకంలో యుగాలు యాగా, అక్కడ నరకంలో ఆ పెయిన్ ని మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. అది ఆగదు, మనకి ఆ నొప్పి తగ్గదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కటే మీ ఫోన్ వాల్ పేపర్ లో పెట్టుకుంటారు, నా గోల్ ఒకటి, ఫస్ట్ గోల్. మీ లోకంలో గోల్స్ ఏమన్నా పెట్టుకోండి, ఫస్ట్ ఉండాల్సింది నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఏముండాలి? తర్వాత నాతో పాటు అనేక మందిని తీసుకుని వెళ్ళాలి. ఒక టార్గెట్ పెట్టుకొని, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నా జీవితం నేను మార్చుకోవాలి. మీరు వెళ్ళి చెప్పక్కర్లా, మీ లైఫే అనేక మందికి ఎగ్జాంపుల్స్. అవునా? మీరు ఎలా ఉంటారో మిమ్మల్ని చూసి వాళ్ళు మారుతారు. అవునా? మరి ఎలాంటి వాళ్ళని మనం ఫాలో అవుతాం? మనకి ఎవరైతే రోల్ మోడల్స్ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం. అవునా? ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి అందరికీ తెలుసు కదా. ఆయన గురించి ఎందుకు? ఆయన మంచి పని చేశాడు, ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఉన్నాడు. అనేక మంది ఆయనను చూసి ఎంతమంది దేశం కోసం పోరాడా? మరి మిమ్మల్ని చూసి అనేక మంది మార్చుకోవాలి కదా. లైఫ్ ని మార్చుకోవాలంటే ఫస్ట్ మనం అలా జీవించాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు అమ్మయ్య అనుకుంటున్నారా? మైగు వదిలేసిద్ది అని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు హల్లెలూయా చెప్పండి. అదిగో ఒక బ్రదర్ ఎవరు చెప్పారు. అయితే ఆ బ్రదర్ ని పాపం పంపించేయండి అమ్మా, డోర్ ఓపెన్ చేయండి. ఓకే, నెక్స్ట్ 10th పాయింట్. ఈ లోకం ఏం చెప్తుంది? మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది. డబ్బే అంత, డబ్బు 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 డబ్బు. ఏంటి, మన డబ్బు లేకపోతే ఓకే అవి కొనుక్కోలేము, లేకపోతే ఫుడ్ ఉండదు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం.
ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? మీకు ధనవంతుడు మీరే అయిపోయారండి. మీరే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఎవరు ఫస్ట్ నెంబర్ 1 వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎవరు ఇప్పుడు? వరల్డ్స్ అన్న ప్రపంచంలో అందరికంటే ఎవరు? ఎలాన్ మస్క్. మీరే ఎలాన్ మస్క్ అనుకోండి, ఆయనకి ఏం ప్రయోజనం? వెళ్తారన్న పర్లోకానికి వెళ్తారా? ఆయన దేవుని నమ్మలా, రక్షణ పొందలా. అంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? వేస్తే కదా. మీకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎలాన్ మస్క్ అంతకుముందు కొన్ని డబ్బు ఉండేది, ఇప్పుడు ట్రిలియన్స్ కి మారిందంట. అవునా? అది ఎలా మారింది? ఆయన దగ్గర ఉన్న డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదేదో చేసి పెంచుకున్నాడు. అవునా కాదా? మరి మనకి మన దేవుడు ఉన్నాడా? నాకు నా దేవుడు ఉన్నారని చేతులు గట్టిగా చెప్పండి. మరి మీ దేవుణ్ణి మీ పక్కనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు కదా, మరి ఆయన మీ ఆత్మీయ జీవితం పెరుగుతుందా? డబ్బులు పెంచడం పర్లా, కష్టపడితే పెరుగుతాయి. మీ దగ్గర వాక్యం ఉంది, మీ ఆత్మీయ జీవితం పెరుగుతుందా తగ్గుతుందా? రోజు రోజుకి పెరిగితే గ్రేట్, వెరీ గ్రేట్. మరి తగ్గుతుంటే ఒకసారి మనం చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏదో విని వెళ్ళిపోయామన్నట్టు కాకుండా మనము మన ఆత్మీయ జీవితాన్ని అనుదినం పెంచుకోవాలి. ఈ లోకంలో అంతా సంపాదించుకొని పరలోకం వెళ్ళకపోతే వేస్తే కదా. అవునా కాదా? మనం ఒక్క పిన్నీస్ కూడా తీసుకెళ్ళలేము ఇక్కడ నుంచి. అవునా? డబ్బు కూడా అక్కర్లే, ఒక్క పిన్నీస్ తీసుకెళ్ళగలమా? ఏం తీసుకోపోతే ఒక్క మట్టి రవ్వ ఒక్కటి తీసుకెళ్ళగలమా? మట్టిలో రవ్వ అంటే ఇంకా అర్థం చేసుకోండి, అది మన కంటికి కూడా కనిపిస్తుంది ఒకటంటే. తీసుకెళ్ళగలమా? నో. అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మన ఆత్మతో పాటు అనేక మంది, మనం ఆత్మ వెళ్తుంది, మనం మన ఆత్మను తీసుకెళ్ళగలం. అవునా కదా? మరి మీ బైబిల్ని తీసుకెళ్ళగలరా మీ పరలోకానికి? తీసుకెళ్ళలేరు కదా. మరి మీరు దేవుని వాక్యంలో ఇవంతా నింపుకుంటే మన పరలోకం వెళ్ళగలమా లేదా? వాక్యానుసారంగా జీవిస్తే ఐ వాంట్ గో టు హెవెన్ అన్న వాళ్ళ చేతులైతే హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, మరి ఈ రోజు నుంచి నేను దేవునికి నచ్చినట్టు నేను బ్రతుకుతానన్న వాళ్ళు, నేను దేవునికి నచ్చినట్టు బ్రతుకుతానని గట్టిగా చేతులైతే చెప్పండి. నేను దేవునికి నచ్చినట్టు బ్రతుకుతాను. కొంతమంది చెప్పట్లేదు, ఇలా చేస్తారు. ఇంకొంతమంది చిన్నగా చెప్తున్నారు. మనం ఒకటే, మనకి ఎంత ఆసక్తి ఉన్నది అని చెప్పి మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనము ఇప్పుడు నేను ఉన్నానండి మీ దగ్గర, మీరు ఇంతమందికి వచ్చి మీరు ఒకటి చెప్తున్నారు ఇక్కడ నుంచొని, వాళ్ళు సరిగ్గా వినకపోతే మీకు ఏమనిపించింది? బాధేసిద్దా వేయదా? వేస్తుందిగా, డెఫినెట్లీగా. వేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. వేదన్న వాళ్ళు వేస్తుంది కదా. మరి దేవుడు వచ్చి మీ పక్కనే ఉన్నాడు, మీరు ఆయన మాట వినట్లేదు, మీ చేతిలో దేవుని వాక్యం ఉంది, మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. మరి మీరు దేవుని మాట వింటున్నారా? వినట్లేదు. వింటే మన జీవితం మారిద్ది కదా. మరి ఈ రోజు నుంచి మనం దేవుని మాటను విన్నాం. బైబిల్ జ్ఞానం ఎంత ఉన్నదా అన్న దానికంటే ఎక్కువగా మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం, మనలో దేవుని అనేక మంది చూస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ బైబిల్ జ్ఞానంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త నిబంధనలు ఎవరు? పరిసయ్యులు, సద్దుకులు. వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది పాత నిబంధన గ్రంథాల్లో గురించి, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఏసు వస్తేనే వాళ్ళు గ్రహించలేకపోయారు. అవునా? గ్రహించలేకపోయారు. యూదులు ఉన్నారండి, వాళ్ళు ఉన్నంత నిష్టని మనం ఉండలేం. అవునా? మరి వాళ్ళు గ్రహించగలిగారా ఏసు గురించి? లేదే. మరి మీరు గ్రహించగలిగారంటే మీరు గొప్ప కాదా? యు ఆర్ గ్రేట్ కదా. చెప్పండి, ఐఎమ్ గ్రేట్ అని చెప్పండి. ఎందుకు గ్రేట్ మీరు? అది ఒకటి గుర్తుపెట్టాలి, మనం గ్రేట్ ఎప్పుడు? దేని వల్ల? దేవుని వల్లే మనం గ్రేట్. దేవుడు లేకపోతే మనం సున్నా. మనం ఎప్పుడైనా మనం గ్రేట్, మనం వాల్యుబుల్, నువ్వు ఉంటే చాలు, నీ దగ్గరికి అందరు రావాలంటే ఫస్ట్ ఒకటి ఆ పొజిషన్, అలాంటి ప్లేస్, ఐఎమ్ వాల్యుబుల్ అంటే ఎందుకు వాల్యుబుల్? దేవుడు వల్లనే అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకు గర్వం రాకుండా ఉంటుంది. మనకి గర్వం ఎప్పుడు వస్తుందంటే నేనే అనుకున్నప్పుడు వచ్చింది. మనము ప్రతి దానికి దేవుడు అనుకున్నప్పుడు గర్వం వస్తుందా? రాదు. యు హ్యావ్ ఏంటి? అథారిటీ ఓవర్ డెవిల్. మీకు సాతానుపై అధికారం ఉంది. అవునా? వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఎన్ని పాయింట్స్? 10 పాయింట్స్ చెప్పా. ఈ పాయింట్స్ లో ఖచ్చితంగా మనం ఏదో ఒక చోట మనం చేసే ఉంటాం. అవునా కాదా? ఎక్కడో ఒకసారి మనం పడిపోతున్నాం. ఒక్క పాయింట్ నేను చేయకుండా లేని అన్న వాళ్ళు చేతులెత్తినా నేను నమ్మను. ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా. అవునా కాదా? అవునా? ఇప్పుడు ఇంత బాగా నవ్వుతున్నాము, మన పరలోకం వెళ్తాం లేదు తెలియదు. మరి పరలోకం వెళ్ళాక అదే నరకానికి వెళ్ళక నవ్వగలమా? నవ్వలేం. ఏడుస్తూ ఉంటారు, నవ్వమన్నా నవ్వరు. అవునా? అందుకని మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ అపవాది ఇవన్నీ ఏంటి మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది. నువ్వు చాలు, లేకపోతే నువ్వు నీ మాట మీద నువ్వు నీ హార్ట్ ని నువ్వు ఫాలో, ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. ఇందులో పాపం ఎక్కడుంది, తప్పు ఎక్కడుంది అని అనుకుంటున్నాం.
కానీ వాడు ఏం చేస్తాడు, దేవుడి మాటల్ని ట్విస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ లో దేవుడి మాట ఉందా లేదా, కానీ దాన్ని దేవుడి మాటని కట్ చేసి వాడు ఏం చేశాడు, దాన్ని మార్చేశాడు. అవునా అవునా కాదా? ఎస్ అన్న చెప్పండి. అవును కదా. అమ్మో గట్టిగా చెప్పండి. అమ్మో, మరి ఏం చేయాలి? దేవుడి మాట వినాలి, దేవుడి మాటకి లోబడాలి. అది అర్థమైందా? మనం దేవుడి కోసమే బ్రతకాలి మన జీవితం. ఫస్ట్ మనం ఎప్పుడైతే దేవుడి కోసం బ్రతుకుతామో దేవుడు మన వెనకాల నుండి చర్య తీసుకుంటాడు. మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా హేళన చేశారనుకోండి, మీరు సైలెంట్గా ఉంటే దేవుడు వచ్చి జోక్యం చేసుకుంటాడు లేదా? ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎందుకు? మీరు దేవుని బిడ్డలే కాబట్టి. రాజు బిడ్డల్ని ఎవరైనా కదిలిస్తే రాజు ఊరుకుంటాడా? ఈ లోకం రాజే ఊరుకోకపోతే రాజులకు రాజు ఎందుకు ఊరుకుంటాడు? అవునా కాదా? ఒక్కటి, మీరు ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరికి ఈ లోపల మనిషి అన్న ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, ఒకవేళ మీకు నచ్చలేదు, బాగా పాపంలో వాళ్ళు అవాయిడ్ చేయండి. చులకం చేసి మనం ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడకూడదు, ఎందుకంటే దేవుని బిడ్డలం కాబట్టి. దేవుడు ఎప్పుడైనా చులకం చేశాడా? యేసు ఎవరినైనా చులకం చేశాడా? ఆయన ఏ పాపమైన ఉందా? లేదే. ఆయన ఎప్పుడు ఎవరి మీద అసూయపడ్డాడా? ఎవరి గురించి ఆయన సాడీలు చెప్పాడా? మరి మనం అవన్నీ చేస్తున్నాంగా, అట్లా ఏదో ఒకటి అన్న చేస్తున్నాంగా. అవునా కాదా? అలా ఉందంటే మనం దేవుడి బిడ్డలం కాదేమో, ఉండలేకపోతున్నామేమో. అలా అది మార్చుకుందాం. నేను మార్చుకుంటానని వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, ఒకసారి లేచి నుంచోండి, మనం ఆరాధించుకుందాం. ఇప్పుడు మనకి అవకాశం విన్నారా? వాక్య శ్రద్ధగా మేము ఉన్నాం అని వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే, వెరీ గుడ్. మనం ఇంతసేపు దేవుని వాక్యాన్ని విన్నాం కదా, విన్నారా? శ్రద్ధగా విన్నారా? ఎన్ని పాయింట్స్? ఒక్క నిమిషం, ఎన్ని పాయింట్స్ చెప్పాను? వావ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పటి వరకు గుర్తుంటాయి అవి? ఇంటికి వెళ్ళేదాకా. అవునా? ఏదో మధ్యలోనే మర్చిపోవచ్చు. మీ ట్రైన్స్ లో వచ్చారు కదా, మధ్యలోనే మర్చిపోతారు. అసలు ఎందుకు ఇక్కడ నుంచి దిగేటప్పుడే మర్చిపోతారు చాలా మంది. అవునా? అందుకే చెప్తా. మరి ఫోన్స్ ఉన్నాయి కదా, ఫోన్ నోట్స్ లో ఎవరైనా నోట్ చేసుకున్నారా? వావ్, సిస్టర్ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. మీ దగ్గర బుక్స్ లేవు, ఫోన్స్ ఉన్నాయిగా. ఆ ఫోన్ ఎప్పుడు అలాంటి మాకు ఆలోచన రాలేదన్న అని అనిపించిందా? ఇప్పుడు నోట్స్ ఉంది కదా, నోట్ చేసుకోవాలన్న ఆలోచన రాలేదు అనిపించిందా? మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి తెలుసా? మంచి వాతావరణం చూసినప్పుడు అబ్బా ఫోటో తీయాలి, అబ్బా వీడియో తీయాలి, అలాంటప్పుడు ఫోన్ గుర్తొచ్చింది. ఇలాంటి మంచి వాటికి ఫోన్ గుర్తు రాదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ప్రతి దానిలో కూడా ఎప్పుడైతే దేవుడి కోసం మన హంగర్ కలిగి ఉంటామో అప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి. మీరేమనుకోండి, జస్ట్ వింటున్నాం, సరేలే వచ్చాం కాబట్టి చెప్తుంది కాబట్టి వినాలనుకుంటే అలాంటివి రావు. దేవుడి కోసం వచ్చాను, దేవుడు వాక్యం వినాలి, నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళకి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, దాచుకోవాలనిపిస్తుంది. అవునా కాదా? అందుకనే మన హృదయాన్ని మనం మార్చుకున్నాం. ఇప్పుడు వరకు మనం నిజంగా దేవుణ్ణి అడుగుదాము, చేతులెత్తి కళ్ళు మూసుకుందామా? దేవా, వీటిలో నేను ఏదైనా తండ్రి నీకు నచ్చిన విధంగా నేను చేసి ఉన్నానేమో. అయ్యా, నాలో వీటిలో ఖచ్చితంగా ఏదో ఒక పాపం ఉంది. మీకు తెలుసు మీ దగ్గర ఏముందో. ఎవ్వరు మిమ్మల్ని చూడరు. మీరు ఉన్న చోటుని దేవుడి దగ్గర ఒప్పుకుంటారా? దేవా, నేను అనేక మంది గురించి చెప్పాను ప్రభా. అయ్యా, నేను ఎంతో పాపం చేసి ఉన్నానేమో ప్రభా. నేను ఎవరి గురించి అసూయపడ్డానేమో ప్రభా, నన్ను క్షమించు. నా హృదయాన్ని క్షమించు ప్రభా, నా ఆలోచనలు క్షమించు ప్రభా అని అడుగుతారు. గట్టిగా అడగండి, గట్టిగా అడగండి. మీ నోటి మాట వినిపించాలి. యేసయ్యా, నన్ను క్షమించు, నీకు నచ్చిన విధంగా నేను ఉన్నానని చెప్తారా? ప్రార్థన చేయండి, ఒక నిమిషం ప్రార్థన చేయండి. దేవా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. అయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నేను ఈ లోకంలో డబ్బుని కాదయ్యా, అంతస్తుని కాదు నేను కోరుకోవాలనుకుంటుంది. నాకు నీ రాజ్యము కావాలని చెప్దామా? చెప్పండి, నాకు నీ రాజ్యము కావాలి దేవా. అయ్యా, నేను నీ పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాను. అలా అనుకున్న వాళ్ళందరూ గట్టిగా చెప్తారా? యేసయ్యా, నాకు నీ రాజ్యం కావాలి, నీ రాజ్యంలో నేను ఉండాలి అని చెప్దామా? చెప్పండి, ప్రార్థన చేయండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. మీ నోరు తెరవండి. మీ నోరు బాగుగా తెరవము, నేను నింపుతా అని చెప్తున్నాడు కదా దేవుడు. నీవు తెరవండి, మీ నోరు తెరవండి. దేవుడు ఈ రోజున మనకి దర్శించాలంటే, మన జీవితం మార్చాలంటే ఒక్క క్షణం చాలు కదా. ఆయన ఒక్క క్షణం చాలు మన జీవితం మార్చడానికి. ఒక్క క్షణము చాలు మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి. ఒక్క క్షణము చాలు మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలుపబడ్డానికి.
మీరు ప్రైజ్ తీసుకోవడానికి వచ్చారు, మీరు గొప్ప. కానీ మీరు అనేక మందిని రక్షిస్తే ఇంకా గొప్ప కదా. మీరు అనేక మందికి మాదిరికరంగా ఉంటే ఇంకా గొప్ప కదా. చెప్దామా? యేసయ్యా నీకు వందనాలని చెప్దామా? మాట్లాడండి, ప్రార్థన చేయండి. నేను తప్పు చేస్తుందంటే ఇప్పుడు ఒప్పుకోండి, దేవా నన్ను క్షమించు. ఒప్పుకోవడం ఎంతో ఇంపార్టెంట్. మనం ఏదైనా పాపం చేసి ఒప్పుకోలేదు అనుకోండి, మనం పరలోక రాజ్యం వెళ్ళలేం కదా. ఆ పాపమే అడ్డుగా ఉండిపోయింది కదా. రిపెంట్ అవ్వండి. దేవా నేను పశ్చాత్తాపడుతున్నా, నేను పలానా పాపం చేసి నేను విడిచిపెడుతున్నా, ఈ సమయంలో నేను విడిచిపెడుతున్నా అని చెప్తారా? దేవా నేను చేసిన దానంతటిని కూడా నాకు మన్నించు అని చెప్పండి. గట్టిగా ప్రార్థన చేయండి. మీరు అటు ఇటు చూడద్దు, కళ్ళు తెరవదు. ఆయన ప్రార్థిస్తే పలికే దేవుడు, అవునా కాదా? ఆయన ప్రార్థిస్తే పలికే దేవుడు. నువ్వు నోరు తెరిచి పిలిస్తే ఆయన పలికే దేవుడు, అవునా కాదా? అలా అవును అంటే గట్టిగా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దేవా నేను నిన్ను పిలుస్తున్నాను, పలుకు దేవా. అయ్యా నాతో నువ్వు మాట్లాడు, నా జీవితం నువ్వు మార్చి ప్రభా, నేను ఈ రాజ్యంలో ఉండాలనుకుంటున్నానని చెప్తామా? దేవా నేను ఈ రాజ్యంలో ఉండాలనుకుంటున్నానయ్యా. గట్టిగా చెప్పండి, నేను ఈ రాజ్యంలో ఉంటాను అయ్యా. నేను ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతుకుతాను దేవా, ఈ లోకం కొరకు కాదు ప్రభా. ఇన్ని రోజులు లోకం కొరకు బ్రతికానేమో ప్రభా, ఇప్పుడు నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను. ఈ క్షణం నుండి, ఈ నిమిషం నుండి నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను యేసయ్యా. ఒక చిన్న పాట పాడుతున్నా, ఆరాధిద్దాం కళ్ళు మూసుకొని. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. చెప్దామా గట్టిగా?